ఉన్నంతలోనే మన ఖర్చులు తగ్గించుకుని ఆపదలో ఉన్న వారి అవసరాలు తీర్చగలిగితే అంతకు మించిన ధర్మం మరొకటి ఉండదని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు. రమణీయపేట ఏపీఐఎస్సీ కాలనీ అడబల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ ఉన్నంతలోనే మన ఖర్చులు తగ్గించుకుని ఆపదలో ఉన్నవారి అవసరాలు తీర్చగలిగితే అంతకుమించిన ధర్మం మరొకటి ఉండదన్నారు. సంఘ సభ్యురాలు కవిత మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు సహాయం చేయడమే దానగుణమన్నారు. సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో తమ సంఘ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు లక్ష్మీ సృజన, విజయలక్ష్మి, ప్రవీణ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మా కోరమండల్ లేడీస్ అసోసియేషన్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరీ చెప్తున్నాము. అలాగే మీ అందరికీను మీ ఆరోగ్య విషయంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఇందాక అనుకున్నట్టు మనం నమ్మిన భగవంతుణ్ణి మనం స్మరిస్తూ మన ఆరోగ్యాలు బలపడతాయి. అది మానసిక శక్తినిస్తుంది. ఆహారంతో పాటును మీరంతా సుఖంగా, సంతోషంగా, బలంగా ఉంటారు, మీ కుటుంబాలతో సహాను. మాకు ఈ అవకాశం ఇవ్వడమే భగవంతుడి ఆశీర్వాదం మీ అందరితో ఉండడానికి. లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపుగా ఇక్కడ ఉండడం చాలా గౌరవంగా మాకు అనిపిస్తుంది. ఇది మా కోరమండల్ మేనేజ్మెంట్ అండ్ మా అసోసియేషన్ చాలా సంవత్సరాల నుంచి ఇలా కార్యక్రమాలు చేసుకుంటుంటుంది. ఇలాగా ఫ్యూచర్లో కూడా చాలామందికి సహాయం చేసుకోవడానికి మేము ఉంటాము. ఈరోజు మీ అందరినీ కలవడం, మీ మూకల ఈ చిన్న నవ్వులు చూడడం మాకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ అందరికీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.